ఎందుకు అంటే ఏం జూసి అక్కడ బీఆర్ఎస్‌లో ఏం జూసినావు? ఈ బీఆర్ఎస్ కేసీఆర్ అంటే నీకు ఇంత అభిప్రాయం ఎందుకు? ఇంత ఇష్టం ఎందుకు? కేసీఆర్ దగ్గర నువ్వేం జూసినావు అసలు? మంచితనం, మానవత్వం, ఆయన చక్కదనం, ఆయన నడవడి, ఆయన తిట్టినోళ్ళని ఇంకో మాట తిడతలేడు ఆయన. హ్మ్. నాకు ఆయనలో అది నచ్చింది. హ్మ్. ఆడోళ్ళను ఆదరిస్తాడు, ఆడోళ్ళను ఆదరిస్తాడు. మంచిగా అమ్మా, అయ్యా, అన్న, తమ్మే ఏం మాటలు మాట్లాడుతారు మీరు? ఎదవా అని ఆయన అంటే ఏం మాట్లాడతారు ఇది? హ్మ్. ఒక్కొక్కడు అంటారు ఫామ్ హౌస్లో వండుకున్నావా తాగట, ఈ కొడుకులు పోయి పోసినారు, నీళ్ళు కలిపి ఇచ్చినారు ఆయనకు. వీళ్ళు హ్మ్. శుద్ధపూసలట, గురిగింజ మాటలు చెప్తారు ఈ కొడుకులు. ఫామ్ హౌస్లో వండుకోడు కేసీఆర్ తాగి మేము కలిపించి వచ్చినాం మందు, ఆయన పోసిన నీళ్ళు తాగిండ్రట, మేము అందించి వచ్చినాం కేసీఆర్కు, తాగి పండుకోండు 24 గంటలు అదొకటి ఎడతారు ఆయన మీద. హ్మ్. తాగని ఎదవ ఎవడు కేసీఆర్ని అటువంటి మాటలు అంటారు ఒక్కొక్కడు. అయితే ఇందాక నువ్వు ఫామ్ హౌస్ గురించి మాట్లాడినప్పుడు మొన్న రేవంత్ రెడ్డి మాటలు మాట్లాడినవి గుర్తుకొస్తా ఉన్నాయి. ఆ, కేసీఆర్ ఫామ్ హౌస్‌కే పరిమితము. ఇంకొక 10 సంవత్సరాల వరకు ఉంటాడు గావచ్చు. తర్వాత పోయిన తర్వాత గూడా అక్కడనే శాశ్వతంగా ఉంచుతాము అన్నట్టు గూడా అంటే ఇగ ఫామ్ హౌస్‌కే పరిమితం అన్నట్టుగా మాట్లాడింది. ఎలా చూస్తావు నువ్వు? ఈయన రేవంత్ రెడ్డి దేవుని కొడుకా? దేవుని కొడుకా దేవుడా? నువ్వు ఇచ్చినవు ఆయనను, పుట్టించినవు ఆయన నువ్వు? నీ జీవితం నీ చేతుల్నే లేదు, నీ ప్రాణం నీ చేతుల్లో లేదు. ఆ రేవంత్ రెడ్డి అటువంటిది ఒక ఆడామె ఉండేనట, ఒక ఆడామె. అయ్యో దేవుడా, మా అత్త చచ్చిపోవాలి, మా అత్త బువ్వ పెడతలేదు, కూర పెడతలేదు, రోజు పనికి తోలుతుంది, ఈ పనికి ఆ పనికి తోలుతుంది, నాకు బువ్వ పెడతలేదు, మా అత్త చచ్చిపోవాలని ఇది మొక్కుతా పోయింది. దేవునికి మొక్కంగా 20 రోజులకు వచ్చి మీ అమ్మే చచ్చిపోయింది అమ్మ అని చెప్పిరట. అత్త మంచిగానే ఉంది, అత్తని దామన్నది కదా, అత్తని దామంటే తల్లి చచ్చిపోయింది. రేపు నీ బతికెట్టుందో కేసీఆర్కి ఇక్కడికే క్లోజ్ చేస్తా అని నువ్వు అంటున్నావు. నీది క్లోజ్ నీకు తెలియదు, ఆయన క్లోజ్ ఆయనకు తెలియదు, నా బతుకు నాకు తెలియదు. ఆయన దేవుని కొడుకు అని ఈయన అంటే ఆయనకి ఏమీ కాదు, ఒరిగిపోయేదే లేదు. హైదరాబాద్‌కి దగ్గరలోనే ఇప్పుడు మన జవహర్ నగర్ గూడా హైదరాబాద్‌కి దగ్గరనే ఉంటది. ఎట్లా హైడ్రాని తీసుకొచ్చిన తర్వాత గతంలో కబ్జాలు చేసిర్రు. బీఆర్ఎస్‌లో గూడా కబ్జాలు చేసిర్రు. గవర్నమెంట్ ల్యాండ్ లేకుండా చేసిర్రు. వాటినన్నిటిని కాపాడుతామని చెప్తా ఉన్నారు. నిజంగా మన కాడ ఎట్లా ఉంది హైడ్రా గురించి ఏం చెప్తారు? హైడ్రా గురించి వెళ్ళి వాళ్ళు 60 ఏళ్ళు 100 ఏళ్ళ నుంచి వెళ్ళి ఉన్నోళ్ళని కూడా ఈయన గెలవంగానే అందరిని మొత్తం కూలగొట్టేసిండు, రోడ్డు మీద పోసేసిండు ప్రజలను. గుడిసెలను, ఉప్పరు పని చేసుకుంటే వాళ్ళను, కోటీశ్వర్లకు బిల్డింగ్ ఉన్నోళ్ళని కూడా 4 ఫ్లోర్ల బిల్డింగులను కూడా జేసీబీలు పోయి బుల్డోజర్లు పోయి గుంజుతుంటే రోడ్డు మీద ఒక్కొక్కరు పెట్రోల్ పోసుకుర్రు, పెళ్ళాలను మొగలను పట్టుకొని ఏడ్చుకుంటా. ఓ నీ ఆలుగుండమయ్యారో, నువ్వు గెలవంగానే నేను గెలిపించినావు, నువ్వు మంచిగా చేస్తామనుకుంటా, ఇరుగుల కొడతాను మేము, మా కొంపలు పోతున్నాయి, మేము రోడ్డు మీద వేస్తామని చెప్పి మట్టి ఎత్తి పోసారు రేవంత్ రెడ్డి మీద, కాంగ్రెస్ వాళ్ళ మీద. మీరు చెప్పింది ఒకటి చేసేది ఒకటి అయ్యా అని మన్నెత్తి పోసారు. ఆ హైడ్రా ఏం బాగాలేదు, ప్రజలు ఇప్పటికీ ఇంకా కోలుకోలే, ఇంకా కూల కొడతాను ఎవరు ఉప్పలేనో కూల కొడుతురట. ఈయన ఇక నేను కూల కొట్ట అన్నాడు. ఆయన దగ్గర ఆయన ఒక సీఎం, ఆయన ఎవరు ఎస్ఐఓ, ఆయన వచ్చిండు, ఆయన కలిసి మొత్తం కలిసి కూల కొడుతున్నారు. హైదరాబాద్కే ముప్పు తెచ్చిండు. ఈయన గెలిచి ఎవరేం బాగుపడతలేరు సారు, బాగు చేయాలి. నువ్వు ఇందిరమ్మ పాలన అన్నావు, ఇందిరమ్మ ఇల్లు కట్టించింది అన్నాడు. ఇందిరమ్మ జాగలేను జాగిచ్చింది, దోలాడింది, ఎవరికి ఉంది ఎవరికి లేదని ఇంక్వైరీ చేసింది. గ్రామ పంచాయతీలలో కూర్చొని ఇంక్వైరీ చేసి మనుషులను పెట్టుకొని ఈ ఎల్లయ్యకుందా జాగా, పుల్లయ్యకుందా ఉందా, ఎన్ని ఎకరాలు ఉంది, ఎంత ఉందని ఇంటింటికి తిరిగి సర్వే చేసి లేనోనికి మాకు కూడా 2 ఎకరాలు జాగిచ్చింది ఇందిరాగాంధీ తల్లి, మహాతల్లి. ఇందిరమ్మ పాలన అంటే గది. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టించింది. వీళ్ళకి వస్తుంది ఇందిరమ్మ పాలన. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటారు, ఇందిరాగాంధీ పేరు చెప్పుకొని వీళ్ళు తిరుగుతారు, కానీ ఆ పాలన వీళ్ళకి రాదు. ఇల్లు కూలగొడుతున్నారు, అవి ఇల్లు కట్టించింది. అంటే ఇప్పుడు స్థానికంగా మీరు వార్డ్ నెంబర్ గూడా చేశారు. వార్డ్ నెంబర్ కాన్సెల్ అప్పటికి ఇప్పటికి ఎట్లా ఉంది రాజకీయము? అప్పుడున్న రాజకీయం వేరు, ఇప్పుడున్న రాజకీయం వేరు. ఎట్లా అనిపిస్తా ఉంది? ఇప్పుడున్న రాజకీయం ఎట్లా అనిపిస్తుంది? అప్పుడున్న రాజకీయం మంచిగా సారు, అప్పుడు ఏం లేకుండా గెలిచినాం, హ్మ్. మంచిగా ఉంది. మనుషులు మంచోళ్ళు, రాజకీయం మంచిగా ఉంది, మానవత్వం ఉంది. తమ్మి అంటే అన్న అన్నారు, అక్క అంటే చెల్లి అన్నారు. ఎండకు పెట్టోళ్ళు నీడకి పిలుచుకోరు, తినబెట్టుకురు, తాగబెట్టుకురు. అప్పుడు లంచాలు లేవు, మంచాలు లేవు, మంచితనం, మానవత్వం. ఆ వెనకటి రోజులే మంచిగున్నాయి. ఆ రోజులు ఇప్పుడు రావు సారు, హ్మ్. అప్పుడే బాగుండే. తీర్పులు చెప్పేవాళ్ళంట గదా! మంచి మంచి తీర్పులు చెప్పేవారంట. అంటే పెద్దరాయుడంట గదా మీరు, నిజమేనా? తీర్పులు చెప్పేది దొరవరు ఉన్నారంటే రైతులు చెప్పులు ఇడిచి సంకలు పెట్టుకొని దండాలయ్యా అనుకుంటా పోదురు. రుమాలు తీసుకొని సంకలు పెట్టుకొని దండాలయ్యా అనుకుంటా దొరల భూస్వాములు చూస్తే అట్లా పోదురు వెనకట. మీరు అంటే మీరు వార్డ్ నెంబర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే మన జవహర్ నగర్? చాలా బాగుంది. ఏమి ఇల్లు లేవు, ఒక 60-70 గుడిసెలు ఉన్నాయి ఆడాడ. హ్మ్. 60-70 గుడిసెలలో కూడా నీళ్లు లేవు, నిప్పులు లేవు, కరెంటు లేదు, బస్సులు లేవు, బస్సులు లేవు. చిన్న చిన్న రేకుల రూములు, గూనె పెంక రేకుల రూములు, కమ్మల రూములు, హ్మ్. ఆడొక్క ఇల్లు, దొంగలు, శిల్పాల చెట్లు, చీపురువేల కంచె, బండల మీద నీళ్లు ఎత్తుకొచ్చుకొని
ఒక్కొక్క రూమ్ కడితే 2000 రూమ్ కడితే 2000 ఉమ్, ఆనాడు 40 ఏళ్ళ కింద వచ్చిన జవహర్ నగర్కు నేను ఉమ్. అడి ఉన్న నాడు వచ్చిన సారు